హాయ్ గాయ్, నేను మీ నాగేంద్ర. నమస్తే, వెల్కమ్ టు నాయుడు టాక్స్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నాకు మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు, మీ తల్లిదండ్రులు ఏందనేది మాకు కొంచెం వివరించండి. సార్ నా పూర్తి పేరు అయితే చల్లా నాగేంద్ర. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నాకు 16 ఏళ్ళ సర్వీస్ ఉంది. నేను మన వెంకటగిరి మండలంలో 11వ వార్డులో రామాలయం వీధిలో ఉంటాము. మా నాన్నగారు చేనేత కార్మికులు. నేనైతే ప్రజెంట్ వెంకటగిరి మండలంలో పాలెంకోట గ్రామంలో ఒక సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాను. క్వాలిఫికేషన్ సార్? క్వాలిఫికేషన్ BSc BEd సార్. BSc BEd. అంటే ఇప్పుడు ఏ సబ్జెక్టులు చెప్పేవాళ్ళు మీరు? ఇప్పుడు ఎలిమెంటరీ సెక్షన్ పనిచేస్తాను. SGT టీచర్గా పనిచేస్తున్నాను. SGT అంటే 1 to 5th చిన్నపిల్లలకి టీచ్ చేస్తాం కాబట్టి ఆల్ సబ్జెక్ట్స్ చెప్పాలన్నమాట. మీరు యూట్యూబ్లో పెట్టడం అలాంటి వాటి అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు చేయాలని? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? సో యాక్చువల్గా నాకు ఫస్ట్ నుంచే ఈ ఫారెస్ట్, బ్యూటీ ఆఫ్ నేచరు, వాటర్ ఫాల్స్, స్విమ్మింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఈ కరోనా టైంలో లాక్డౌన్ రావడం వల్ల సుమారు 4-5 months స్కూల్స్కి లీవ్ రావడం జరిగింది. ఆ టైంలో ఎట్లా ఖాళీగా ఉన్నాం కదా, ఒక స్టార్ట్ చేస్తాం చిన్న యూట్యూబ్ ఛానల్ అని చెప్పి స్టార్ట్ చేసాం. అసలు నాకు మినిమం బేసిక్స్ కూడా అసలు యూట్యూబ్లో రావు. తెలియదు అసలు ఎలా షూట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, వాయిస్లు, టెక్స్ట్ మెసేజ్ ఏం తెలియదు. కానీ మా ఫ్రెండ్ బాలాజీ అని ఒక ఉన్నాడు, మా అల్లుడు బాలాజీ ఉన్నాడు. తను ఏం చేస్తుంటాడండి? అతను ఫోటో స్టూడియో మన వెంకటగిరిలో. అతను మామ నువ్వు వీడియో తీసుకుంటా, నేను నీకు ఎడిటింగ్ చేస్తాను, సపోర్ట్ ఇస్తా అని చెప్పి అతను ఎంకరేజ్ చేశాడు. ఆల్రెడీ మామూలుగా ఎత్తున ఒక వాటర్ ఫాల్స్ పోయినప్పుడు ఇంట్లో వాళ్ళకి కానీ పెద్దమ్మలకి వాళ్ళు చూపించినప్పుడు, ఈ వాటర్ ఫాల్స్ చాలా బాగుందిరా, మేము ఈ వయసులో కొండలు ఎక్కలేము, కోనలు ఎక్కలేము, ఏదో నీ పుణ్యం అని చూస్తామని చెప్పారు. అంటే మీకు వాటర్ ఫాల్స్ పలానా దగ్గర ఉన్నాయి, పలానా దగ్గర ఉన్న ఏరియాస్లో ఉన్నాయని మీరు ఎట్టా కనుక్కొని అక్కడికి పోగలిగారు ఫస్ట్? అసలు యాక్చువల్గా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయముందే నాకు ఒక 20 వాటర్ ఫాల్స్ తెలుసు వెంకటగిరిలో చుట్టుపక్కల ఉన్నాయని. తర్వాత మెల్లగా ఛానల్ క్లిక్ అయ్యాక రకరకాల కామెంట్స్, అన్న ఇప్పుడు కలువాయిలో ఈ వాటర్ ఫాల్స్ ఉందన్నా, పుత్తూరు దగ్గర ఈ వాటర్ ఫాల్స్ ఉంది, తిరుపతిలో ఈ వాటర్ ఫాల్స్ ఉంది అంటే ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేది? ఇన్ఫర్మేషన్ కామెంట్స్ ద్వారా వచ్చేది. ఓకే, కామెంట్స్ ద్వారా వచ్చేది. ప్రెజెంట్ వాటర్ ఉన్నాయి, మీరు ఒకసారి రాండి, షూట్ చేయండి అని చెప్పి రకరకాల కామెంట్స్ వచ్చేటివి. నేను కూడా కొంతమంది ఫ్రెండ్స్ని టచ్లో పెట్టుకునేది అనమాట. మీ ఏరియాలో ఏమైనా వాటర్ ఫాల్స్ ఉన్నాయా చెప్పండి, వచ్చి ఒక సరదాగా ఒక హాలిడేస్ రోజు పోదాము, సరదాగా ఎంజాయ్ చేస్తాము, వీడియో షూట్ చేసుకుంటాము, సరదాగా ప్రకృతిలో గడిపేసి మళ్ళీ తిరిగి వచ్చేసి. అంటే ఈ వాటర్ ఫాల్స్కి ఎంత దూరం ఉన్నా వెళ్ళేవారా? మ్యాక్సిమం దూరాభారం లేదు, హ్యాపీగా ట్రెక్కింగ్ చేసుకుంటా, నేచర్ చూసుకుంటా, దారిలో వాటర్లో స్విమ్మింగ్ చేసుకుంటా, దూరం అయితే లెక్కలేదు, చూడాలని థాట్ ఒకటి ఉండేది. అంటే ఒక్కరే వెళ్ళిపోయేవారు? ఒక్కరెప్పుడు కాదు. ఇప్పుడు నా వీడియో మీరు చూస్తున్నారంటే నా వెనకాల మా ఫ్రెండ్ ఎవరో ఒకరు కెమెరా వెనక రావాల్సిందే. ఇప్పుడు సపోజ్ నేను కొండ ఎక్కుతున్నాను అనుకోండి, నా ఫ్రెండ్ కెమెరా ఎత్తుకొని నా కొండ ఎక్కాల్సిందే. అప్పుడే కానీ అంటే మీరు ముందు వెళ్తుంటారు, వెనకాల అతని కష్టం, వాళ్ళ కష్టం మనకు కనిపించకపోవచ్చు, కానీ వాళ్ళు కెమెరా మెన్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు. అంతా ఎవరో కెమెరా మెన్స్ మా ఫ్రెండ్స్, మా తమ్ముళ్ళు, మా ఏరియాలో ఉండే వాళ్ళే, అంతా సపరేట్ అంతా కాదు, వాళ్ళే హెల్ప్ చేశారు బాగా. అంటే మీకు వచ్చిన ఐడియాస్తో వాళ్ళు కూడా పాలు పంచుకొని హెల్ప్ చేసి, వాళ్ళు కూడా చూడాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను పిలవగానే వాళ్ళు కూడా పోదాం బానా అని చెప్పేది. వాళ్ళు కూడా పోయి నాతో బట్టే వచ్చి సరదాగా షూట్ చేసుకొని వాళ్ళు కొన్ని పిక్స్ తీసుకొని, ఒక అంటే ట్రెక్కింగ్ అంటే కష్టం కాకుండా ఒక కొత్త ప్లేస్ వస్తామన్న న్యూ ఎంజాయ్మెంట్తోనే బయలుదేరుతాం, అంతే జాగ్రత్తగా తిరిగి వచ్చేస్తాం. మీకు ఇన్స్టాగ్రామ్లో మీకు ఇలాంటివన్నీ పెట్టి నేచర్ నాగేంద్ర అనే థాట్ ఎలా వచ్చింది? ఆ పేరు అంటే యాక్చువల్గా ప్రాస్ కోసము నేచరు నాగేంద్ర, నా అని 2 ఉండాలనే ఉద్దేశంతో పెట్టింది. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసిన టైంలో ఎట్లాంటి పేరు అనుకోలేదు. అది సడన్ గా స్టార్ట్ చేసే టైంలో ఏం పేరు అంటే నేచరు నాగేంద్ర 2 కలుస్తాయనే ఉద్దేశంతోనే నేచర్ లవర్ నాగేంద్ర అని పెట్టాం. అప్పుడు ఇంత క్లిక్ అవుతా అనుకోలేదు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన టైంలో ఒక 1000 మంది సబ్స్క్రైబర్లు వస్తే చాలు,
ఒక 4 అంకెల నెంబర్ కనిపించాలి సబ్స్క్రైబర్స్లో అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేసాం. అంత మించి ఇంత ఒక 50,000 దాకా వస్తానైతే నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఓ మంచి రెస్పాన్సే వచ్చింది మీ దానికైతే. చెప్పాలంటే ఒక రకం చాలా గొప్పగా కూడా ట్రై చేస్తుంటారు. అంటే మిగతా వీడియోస్ అంతా ఇప్పుడు అనకూడదు, చిన్న చిన్న కుకింగ్ వీడియోస్ అయితే పెద్ద శ్రమ లేకుండా రోజుకో వీడియో వదలగలుగుతారు. ఇప్పుడు నేను ఒక వీడియో చేయాలన్నా, యూట్యూబ్లో అప్లోడ్ చేయాలన్నా నేను ఒక కొత్త ప్లేస్ కనుక్కోవాలి, దాన్ని గైడ్ చూసుకోవాలి, ఎంత దూరం ఉందో తెలుసుకోవాలి, ఒక ట్రెక్కింగ్ చేయాలి, స్విమ్మింగ్లో పోవాలి, మళ్ళీ డ్రోన్స్ కెమెరా హ్యాండిల్ చేసుకుంటా పోవాలి. డ్రోన్స్ కూడా వాడతారా? డ్రోన్ వాడతానండి. ఓకే. ఆ డ్రోన్ గురించి చెప్పాలంటే వెంకటగిరిలో నాకు మన నవీన్ డ్రెస్సెస్ షాప్ ఉంది. వాళ్ళ కుమారుడు అమెరికాలో స్థిరపడ్డారు, విజయ్ కుమార్ అన్న. అసలు యాక్చువల్గా ఆయనకి నాకు అసలు పూర్తిగా ఏం పరిచయం కూడా లేదు. ఒకరోజు వాళ్ళ నాన్నగారు మా ఇంటికి వచ్చి ఈ విధంగా మా కొడుకు నీకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు అయ్యా అని చెప్పి అన్నాడు. తీసి చూస్తే డీజే కెమెరా, ఒక మంచి అంటే వ్లాగ్ చేసే వాళ్ళకి మామూలుగా అయితే స్టేబుల్ కెమెరా షేక్ అవుతుంది అనమాట. మనం కొండలెక్కంటాం కదా, వీడియో షేక్ అవుతుంది. అలా షేక్ కాకుండా ఉండడం కోసం స్పెషల్గా డీజే వాళ్ళు వదులున్నారు సిరీస్. నా కోసం ఆయన అదే పనిగా నువ్వు వెంకటగిరి మేట రాలేమని చూడలేము, కానీ మన సొంత ఊర్లో ఇలాంటి ప్లేస్ నేను చూపిస్తున్నావు అని చెప్పి ఆయన ఎంకరేజింగ్గా గిఫ్ట్ పంపించాడు. అన్న చాలా థ్యాంక్స్ అని అనుకున్నాను. కొద్దిగా బాగా పరిచయం అయ్యాక మళ్ళీ డ్రోన్ తీయాలని ఆలోచన వచ్చింది. ఎందుకంటే వాటర్ ఫాల్స్ మామూలుగానే బ్యూటిఫుల్గా ఉంటాయి, అలాంటి టాప్ వ్యూ చూసామనుకోండి అసలు మార్వలెస్, ఇంకా అంత అద్భుతంగా ఉంటాయి. సరే చూస్తే బడ్జెట్ 70,000 80,000 దాకా ఉంది. మనం అంత ఏడ పెడతా ఉన్న అలాగే ఆయనకి టచ్ చేశాను. అమెరికాలో ఇంచుమించు హాఫ్ రేట్కే వచ్చింది. ఎంత పడింది? 35,000 పడింది. 35,000 అమౌంట్ పే చేస్తే ఆయన వాళ్ళ ఫ్రెండ్ ద్వారా పంపించాడు. బాగా హెల్ప్ చేస్తాడు, మాట్లాడుతూ ఉంటాడు, కొన్ని కాల్ చేస్తుంటాడు, కాల్ చేస్తూ ఉంటాడు. ఇంకా వైర్లెస్ వాకీ టాకీలు కూడా పంపించాడు అన్న. బాగా హెల్ప్ చేస్తాడు అసలు. జాగ్రత్తగా ఉండి ఏదైనా జాగ్రత్తగా చేయని ఎంకరేజ్గా మాట్లాడు, మంచి హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్ అవి ఎక్కేటప్పుడు కొంచెం భయంకరంగా, చాలా భయంగా కూడా అనిపిస్తుంటుంది. వాటర్ ఫాల్స్ కంటే కొన్ని కేవ్స్ పోయాం సార్. మన డక్కిలి వెల్లంపల్లి క్షేత్రంలో స్తంభాలగిరి స్వామి గుడి ఉంది కదా, ఉంది. అక్కడ నుంచి ఒక 8-9 కిలోమీటర్స్ నడుచుకుంటా పోయి కొన్ని కొండలు ఎక్కామనుకోండి, అక్కడ స్తంభాలగిరి స్వామి కోన ఒకటి ఉందన్నమాట. ఆ కోనలో ఒక గుహ ఉంది. ఆ గుహ ఎట్లాగంటే మామూలుగా నడుచుకొని పోయేది కదనమాట. మనం పనుకునేయాలి, పనుకునేసి దోగాడితేనే పోవాలన్నమాట. వెళ్ళారా మీరు? అట్ట అంత గోక్కోలేదు ఏమి? కిందంతా కొద్దిగా గబ్బిలాలు వాసన. లోపలికి వెళ్ళిపోయినాము, చూస్తామన్నా లోపల శివయ్య సహజ సిద్ధంగా ఏర్పడి ఉన్నాడు, దాన్ని చూడాలని చెప్పి అంత దూరం పోయాక మళ్ళీ తిరిగి వెనక్కి చూసుకుంటే ఒక రకమైన ఫంక్ వేసింది. సంథింగ్ ఎదురుగా ఏదన్నా ఒక పాము వచ్చింది, ఏదన్నా సాలుపూరి గడిచింది ఏటరా అని చెప్పి. అసలు అది మాత్రం కొద్దిగా. ఎంతమంది వెళ్ళారు? ఒక 3 పోయాం. 3 వెళ్ళారు? 3 లోపల పోయాం. భయపడే సూచనలు వచ్చి అక్కడ మాత్రం కొద్దిగా ఫంక్ అయ్యాము. కానీ ఇంకా అందరం పోయి ఇంకా శివుని చూశాక లోపల శివలింగం నేచర్గా ఏర్పడి ఉంటుంది సహసిద్ధంగా. మళ్ళీ రిటర్న్ వచ్చిన వచ్చి ఆ గుహ నుంచి బయట రాగానే ఒళ్ళంతా మసిలాగా స్మెల్, గబ్బిలాల పెంట వల్ల ఇబ్బంది పడ్డాము. కొన్ని కోనలు పోయినప్పుడు కొద్దిగా అక్కడ సంథింగ్ దోమలు అనుకుంటే కొన్ని వైరల్ ఫీవర్ కూడా కొన్నిసార్లు వచ్చాయి. అంటే కోనలకు పైకి ఎక్కేటప్పుడు కానీ జారడం అంటే అంత రిస్క్ అయితే ఎప్పుడు చేయలేదు. మాక్సిమం సేఫ్గా ఉందంటేనే ధైర్యంగా ఎక్కేది. మన దగ్గర తాళ్ళు గిళ్ళు లేవు కాబట్టి మాక్సిమం దూరమైనా సరే సేఫ్ దారిలోనే పోయే విధంగా ట్రై చేస్తాం మేము. చెప్పుకోదగ్గది. కష్టంగా సార్? కష్టంగా కానీ బాగా గుర్తుండిపోయేది. చెప్పాలంటే మన వెంకటగిరి దుర్గం సార్. అది మన వెంకటగిరి దుర్గం, ఈవెన్ మన వెంకటగిరి వాళ్ళు కూడా దుర్గం చూస్తుంటారు తప్ప ఆ దుర్గం మీద ఉండే కోటలు కానీ వాళ్ళ కట్టడాలు కానీ ఎవరికి తెలియదు అనమాట. సో దాన్ని చూడాలని చెప్పి అది ఎప్పటి నుంచో ఉంది, దానికోసం ప్లాన్ చేసాము. అదైతే మంచి జర్నీ. అదైతే మార్నింగ్ 4కి బయలుదేరితే దరిదాపు మధ్యాహ్నం 2 గంటలకు పోయాం మేము అక్కడ కొండ. 2 కిలోమీటర్లు ఎక్కడి నుంచి కరెక్ట్గా? అది ముందు నడకుంది సార్, మనం పాలెంకోట చేరుకోవాలి. పాలెంకోట నుంచి దుర్గానికి పోయేలోగా 6-7 కిలోమీటర్స్ వస్తాయి. మళ్ళీ అక్కడి నుంచి ట్రెక్. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ మొత్తం 10 గంటల ప్రయాణంలో 2 దగ్గరే వాటర్ ఉంటాయి, మధ్యలో ఎక్కడ వాటర్. అది మెయిన్ సమస్య ఉంది. మనందరూ వాటర్ క్యారీ చేయాలి, ఫుడ్ క్యారీ చేయాలి. ఈ వాటర్ తగ్గిందంటే ఆ డీహైడ్రేషన్ చాలా ఇబ్బంది పడతాం. దానికి ఒక బ్యాచ్గా పోయాము. అది ఎంతో జాగ్రత్తగానే పోయి. మరి ఫుడ్ ఎన్ని రోజులు తిరిగి వచ్చారు అక్కడికి పోయిన తర్వాత? ఒక నైట్ స్టే చేసాము, పక్క రోజు వచ్చేసాం. అంటే అక్కడ ఏం కనిపించింది మీకు అక్కడ దుర్గం మీద? చెప్పుకోదగ్గ దుర్గం మీద మెయిన్ ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు అయింది మీరు వెళ్ళి కూడా అక్కడికి? దుర్గానికి వెళ్ళి రీసెంట్గా 3 years అవుతుంది సార్. 3 years అవుతుంది.
మెయిన్ దుర్గం మీద చెప్పాల్సింది ఏంటంటే మనం ఎక్కడానికి అంత కష్టపడ్డామే, అలాంటి దుర్గం మీద అద్భుతమైన కట్టడాలు కట్టారు. ఒకటి కాదు, రెండు కాదు, అది అద్భుతం. వాటికి మళ్ళీ డిజైన్స్, ఆ కట్టడాలకి అమ్మవారి గుడి, దానికి పైన సీలింగ్. ఒకప్పుడు ఇంకా ఉన్నాయంట. మా నాన్నగారు కూడా పోయారు. మా నాన్నగారు 3 సార్లు పోయారంట వయసులో ఉన్నప్పుడు. పోయి అక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ ఉందంట, పెంకుటిల్లు అన్నీ ఉన్నాయంట. ఇప్పుడంటే ఇంకా ఏదో రకరకాల కారణాల వల్ల మొత్తం కట్టడాలు పోయాయి. అక్కడ వాటర్ రావడం కానీ, ఆ కట్టడాలు కానీ, అంత వ్యూ నుంచి చూస్తే మన వెంకటగిరి కానీ, అటువైపు పశ్చిమ వైపు కడప కానీ నైట్ వేళ అయితే మార్నింగ్ కానీ సన్ రైజ్ టైంలో అద్భుతంగా కనిపిస్తాయి. సో ఆ వెంకటగిరి వీడియో అనేది కొద్దిగా ఛానల్ ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దుర్గం మీద కానీ ఇంకెక్కడైనా కొండల మీదకి వెళ్ళిన తర్వాత కానీ అక్కడ ఉన్న విశేషాల్లో మీరు ప్రసిద్ధిగాంచిన విశేషం చెప్పుకోదగ్గది, ఇంకా ప్రజలకు ఏదన్నా ఇది చూస్తే మంచిది అన్న ప్రదేశం ఏదన్నా ఇంకోటి ఏదన్నా ఉందా? ఇంచుమించు ఒక 30 నుంచి 40 దాకా తిరుగుంటాం సార్ వాటర్ ఫాల్స్. ఎక్కడ? మన వెంకటగిరి, తిరుపతి, ఇటు పుత్తూరు, ఇటువైపు నెల్లూరు, కలువై దాకా. అవి కూడా సరిపోక కొన్నిసార్లు తమిళనాడు కూడా పోయినాను. తమిళనాడు, కేరళ కూడా కొన్ని పోయినాను. కేరళ కూడా వెళ్ళొచ్చు. కేరళ కూడా పోయిన వాటర్ ఫాల్స్. కేరళలో తమిళనాడు, కేరళ అంటే కర్ణాటక కూడా పోయాను. అంటే అవి ఏంటంటే మనము తమిళనాడు, కేరళ అంటే ఫేమస్ వాటర్ ఫాల్స్కే పోగలుగుతాం. ఇప్పుడు మన వెంకటగిరిలో చూడండి, ఎవరు తెలియని వాటర్ ఫాల్స్ కొన్ని ఉంటాయి. అవి చూడడం ఇంకా హ్యాపీ. ఫేమస్ వాటర్ ఫాల్స్ పోయామనుకోండి, ఫ్రీగా ఉండలేము, ఫ్రీగా స్విమ్ కూడా చేయలేము. మన లోకల్ వాటర్ ఫాల్స్ అయితే హ్యాపీగా ఫ్రీగా ఉండొచ్చు. అట్లాగా. అంటే ఇప్పుడు వాటిలో అక్కడ మీకు రెస్ట్రిక్షన్స్ ఎవరు పెట్టేవాళ్ళు లేరా? ఎక్కడ సార్? పైకి వెళ్ళినప్పుడు ఇట్లాగా వాటర్ ఫాల్స్ కాడికి వెళ్తున్నారే, మీరు జాగ్రత్తగా వెళ్ళాలా, అక్కడ పోలీసులు అంటే కొన్ని ఇవి ఉంటాయి కదా, బోర్డ్స్ ఉంటాయి సార్. మామూలుగా ఎక్కువ కార్తీక మాసం టైంలోనే పోయేది. ఆ టైంలో ఎక్కువ మంది భక్తులు ఉంటారు కాబట్టి మామూలుగానే పోయి వచ్చేది. అందరూ తిరిగే ప్లేసులకే పోయేది. నేనేమి సపరేట్గా వాటిని దాటి అడుకో డెప్త్ పోయేది లేదు. సో అందరూ చూసే వాటర్ ఫాల్స్ని ఇలాగ ఉంటుందని చెప్పేసి దాని స్టోరీ చెప్పడము, అక్కడ శివుడి టెంపుల్ చూపించడము, ఇవి ఇంత లోతుగా ఉంటాయి, స్విమ్మింగ్ రాని వాళ్ళు జాగ్రత్తగా ఉండండి విత్ కాషన్స్తో చెప్పుకుంటాం. వీటి వరకే కొంచెం డెప్త్ గా చూపించి ఇంకా తెలిసేటట్టు ఏర్పాటు తెలియజేశారు. ఇంత దూరంలో ఉంటాయి కాబట్టి లేడీస్ కానీ చిన్నపిల్లలు పోవడం కష్టము. ఏదైనా యూత్ అయితే అంత దూరం పోగలుగుతారు, లేకపోతే పోలేరు, ఇబ్బంది పడతారు. సో మొత్తం ఆ ప్లేస్ గురించి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియో చూసారనుకోండి, ఓహో ఎవరైతే పోగలుగుతారు, ఎంత దూరంలో ఉంటుందని వాళ్ళకి ఒక ఎస్టిమేషన్ వస్తుంది, ఐడియా వస్తుంది. మీరు ఇన్ని చూసి ఇన్ని వీడియోస్ మీ దాంట్లో పెట్టుకో ఉంటారు. మీ బంధువుల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఇలాంటివి చేస్తున్నామని చెప్పేసి ఎవరు గొప్పగా ఇంప్రెస్ చేసి మిమ్మల్ని బాగా ఇలాంటి విషయాలు కూడా మాకు తెలియదే అని ఎవరైనా అడుగున్నారా? చాలా మంది అడుగున్నారు సార్. ఈవెన్ సపోజ్ మా టీచర్స్ కూడా నన్ను కొద్దిగా ఎంకరేజ్గా మాడతారు. అంటే ఈ వయసులో ఏం తిరగలేము, ఈయన్ని చూడలేము, ఏదో నీ వీడియో ద్వారా నాకు ఎదురా కొన్ని ప్లేసులు చూస్తున్నాము, అక్కడ టెంపుల్స్ చూస్తున్నాము, అక్కడ శివుని చూస్తున్నాము అని చెప్పి కాంప్లిమెంట్స్ బాగా ఇస్తారు సార్. అంతేగాని ఎందుకు లేరా ఇవన్నీ చేయడము అంత రిస్క్ అంటే చెప్తారు, మంచి పని చెప్తారు. ఎక్కడికన్నా పో, జాగ్రత్తగా ఉండు, చూసుకొని జాగ్రత్తగా అడివి కదా, ఏమన్నా జంతువులు కానీ వాటర్ ఫాల్స్లో లోతులు కానీ ఇవన్నీ చెప్తా ఉంటారు, సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటారు సార్. ఇంకా మీకు అనుభవాల్లోకి వచ్చిన ఏదైనా విశేషాలు ఇంకేదన్నా ఉన్నాయా? అనుభవాలు అంటే ఎట్లా సార్? మ్యారేజ్ అయిపోయిందా మీకు? సార్ నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళు ఏమంటారు మీరు ఇలా ప్రదేశాలకు వెళ్ళి? ఇంట్లో వాళ్ళంటే మా అమ్మ మా నాన్న మ్యారేజ్ ముందే నన్ను చూసేశారు కాబట్టి వాళ్ళు ఎటువంటి ఇష్యూ చేయరు. ఎక్కడికైనా పోతానంటే బ్యాగ్ ఎత్తుకొని పోవడమే, అంతేగాని ఈ టైంకి పోతానని చెప్పేదిలే. బ్యాగ్ ఎత్తుకొని పలానా దగ్గరికి పోతానని చెప్పేసి వెళ్ళిపోతాను. తర్వాత మా వైఫ్కి మెల్లగా అలవాటు అయిపోయింది, ఇంకేనా ఆగమని ఆగడు, ఫిక్స్ అయిపోయినాడు, హ్యాపీగా పోయేస్తారు. అంతవరకు ఆగమంటే ఆగేది కాదు కాబట్టి. కానీ ఎప్పుడు ఏ రోజు కానీ ఎందుకు పోవడం, తిరగడము. కానీ ఒకటి అంటారు, మమ్మల్ని కూడా తీసుకొని పోయా ఒక దగ్గరికి అని, ఏదైనా దగ్గరగా ఉంటాయి కొన్ని వాటర్ ఫాల్స్ తీసుకెళ్ళేవారా? తప్పకుండా తీసుకొని పోయాను సార్. పిల్లల్ని కూడా తీసుకొని పోయాను. ఏం చదువుతున్నారు సార్ పిల్లలు? సార్ పిల్లలు బాబు పాప. బాబు 4th క్లాసు, పాప 2nd క్లాస్. అంటే వాళ్ళని కూడా తీసుకొని పోతాను, మెల్లగా వాళ్ళకి అలవాటు చేస్తున్నాను నేచర్లో గడపడం. ఇప్పుడు వాళ్ళు నువ్వు తీసిన వీడియోలు చూసి మీ పిల్లలు ఏమంటారు? వాళ్ళు కూడా ఏదన్నా ప్లేస్ వేసి నేను ఫోన్ ఎత్తానంటే ఆటోమేటిక్గా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగేంద్ర, హాయ్ ఫ్రెండ్స్ నేను, అట్లాగే వాళ్ళు కూడా కొద్దిగా అనుకరణ చేస్తున్నారు. అనమాట. అంటే ఎవరు చేస్తారు? పాప ఎక్కువ చేస్తుంది. పాప మాటకారే, బాగా మాటలు హుషారుగా చేస్తుంది. బాబు బాగా ట్రెక్కింగ్ చేస్తుంది.
వీళ్ళకి ఈ ప్రదేశంలోకి ఈ వాతావరణానికి వెళ్ళాలంటే వాళ్ళకి వివరిస్తారా, ఇట్లాగా ఉన్నాయమ్మా, ఇట్లాగా ఉంటాయి, ఖచ్చితంగా చాలా బాగున్నాయి. ఏదన్నా ఫారెస్ట్ పోయినప్పుడు ఈ చెట్లు ఏంది, టెంపుల్స్ ఉన్న హిస్టరీ, లోతులు ఎట్ట దిగాలి, అట్లాగా ట్రెక్కింగ్ ఎట్ట చేయాలి, పరిగెత్తకుండా చిన్నగా ఎక్కాలి, దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి, ఇవంతా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా వాళ్ళకి వివరిస్తానే ట్రెక్కింగ్ సాగుతారు సార్. వీళ్ళు చేసేటప్పుడు మీరు అక్కడి నుంచి వీడియో కాల్ ఏమైనా చేసి చూపిస్తూ ఉంటారు మీ పిల్లలకి మీరు? కేదార్నాథ్ అంటే అక్కడ మ్యాక్సిమం ఫారెస్ట్లో ఎక్కడ ఉండదు సార్ నెట్. ఈ మధ్య లాస్ట్ ఇయర్ కేదార్నాథ్ ట్రిప్ పోయాము. ఆ కేదార్నాథ్ ట్రిప్లో వాటర్ ఫాల్స్ కానీ, దారి పొడవునా ఉండే నేచర్ కానీ, టెంపుల్ కానీ, అంటే నెట్ ఉందంటే మ్యాక్సిమం ఫ్యామిలీకి కాల్ చేస్తాను, వాళ్ళకి తప్పకుండా చూపిస్తాను సార్. ఇంకేమి తీయాలనుకుంటున్నారు, ఇంకెక్కడికి వెళ్ళాలని చెప్పి ప్లానింగ్లో ఈ హాలిడేస్లో ఏం చేశారు అసలు? ఈ హాలిడేస్లో అయితే ఒక డివోషనల్ ట్రిప్ వేసాము. గోకర్ణ, మురుడేశ్వరు, ఉడిపి వెళ్ళొచ్చారా? వెళ్ళొచ్చాం. బాహుబలి విగ్రహం, శ్రావణ బెలగొల, కొలిపేడు, ఇవంతా ఒక ట్రిప్. అంటే ఏంటంటే నా ఛానల్లో స్టార్ట్ చేసి 4 years అయినప్పటికీ వీడియోస్ తక్కువే ఉంటాయి. ఏంటంటే నేను ఒక జోన్లో వెళ్ళిపోయాను, నేచరు, వాటర్ ఫాల్స్, లేకపోతే ఓల్డెస్ట్ టెంపుల్స్, అంతేగాని ఇంక ఏమీ అప్లోడ్ చేయను. ఏదో వ్యూస్ కోసం వాటి కోసం కాదు, ఒక జోన్లో ఉన్నాను కాబట్టి దీంతోనే ఉండాలనుకున్నాను. రైనీ సీజన్లో వీడియోస్ ఎక్కువ వస్తాయి, ఈ ఎండాకాలం కాబట్టి వీడియోస్ తక్కువగా ఉంటాయి. ఒక చిన్న విషయం అడగదు, ఏమనుకోవద్దు. మీకు వచ్చే శాలరీలో మీరు కుటుంబానికి పోషించుకోవాలి, దీనికి ఖర్చు పెట్టాలా, సరిపోతుంది అంటారు? ఇది రెండు బ్యాలెన్స్ చేసుకుంటావా? మేనేజ్ చేస్తాను సార్ నేను. ఓపెన్గా చెప్పండి, నాకు ఇటువంటి అలవాట్లు లేవు, ఇటువంటి అలవాట్లు ఏమీ లేవు, ఇదే అలవాటు. అలవాటు లేకపోయినా దీనికి వెళ్ళాలంటే కూడా కనీసం మినిమం 15,000-20,000 ఖర్చు అవుతుంది. అంటే లాంగ్ ట్రిప్ వేస్తే అవుతుంది సార్, లాంగ్ ట్రిప్ వేస్తే అవుతుంది. మ్యాక్సిమం ఇయర్లీ 1 or 2 లాంగ్ ట్రిప్స్ ఉంటాయి. మిగతా అంతా నియర్ పుత్తూరు, తిరుపతి, మన వెంకటగిరి, డక్కిలి, అటువైపు రైల్వే కోడూరు పక్క, ఇవంతా మ్యాక్సిమం బైక్లో జర్నీ చేస్తాం కాబట్టి ఒక 500తో జస్ట్ పెట్రోల్ ఖర్చు మేనేజ్ చేస్తాం. అంటే లెవెల్ బ్యాలెన్సింగ్ గా ఉంటాయి, బ్యాలెన్స్ అయితే చేస్తాము. అంటే ఇంట్లో అని చెప్పి అప్పులు చేసి ట్రిప్పులు వేసి అంత అయితే ఇంకా రాలేదు మన దగ్గర. డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నావే ఇట్లా అని చెప్పి ఇంట్లో తెలుసు, ఐడియా ఉంది, ఫ్యామిలీ నీట్ గా మెయింటైన్ చేస్తారని, అందులో ఇబ్బంది లేదు, వాళ్ళకి అవగాహన ఉంది. కానీ గాడ్జెట్స్ కొనేటప్పుడు కొద్దిగా అనిపించింది. ఎక్కడికైనా మీరు కొండల్లోకి కానీ గృహల్లోకి వెళ్ళినప్పుడు బ్రీతింగ్ ఆగకుండా మీకు ఇబ్బందులు కలిగిన ఏమన్నా ప్రదేశాల్లో ఏ ప్రదేశం ఎక్కువగా ఉన్నది? కేదార్నాథ్ లాస్ట్ ట్రిప్ పోయాను సార్, ఇంచుమించు 20 kilometers ట్రెక్కింగ్. అది కేదార్నాథ్ ట్రెక్కింగ్ అనేది మార్నింగ్ 10కి బయలుదేరితే నైట్ 2 గంటలకు పోయాం మేము. కంటిన్యూ 20 kilometers ట్రెక్కింగ్. అందులో ఏంటంటే మనం ఎంత వేడికైనా ఉండగలుగుతాం, కానీ ఆడేంటంటే గడ్డగట్టిన జలపాతాలే ఉంటాయి, మన కళ్ళ ముందు వాటర్ ఫాల్స్ గడ్డగట్టేసి ఉంటుంది. ఆ చలికి అన్నీ వేసుకొని బ్రీత్ చేయడం. ఇంకోటి ఆ నార్త్ సైడ్ ఫుడ్ మన సెట్ గల, అదొక డైస్ వెళ్ళింది. అది లాస్ట్ 2-4 kilometers అయితే నిజంగానే ఆ దేవుని తెలుసుకొని ట్రెక్కింగ్ కంటిన్యూ చేసాం. అది బాగా మంచి, ఇప్పుడు దాకా లైఫ్లో చేసిన కష్టం ఏదైనా ఉందంటే కేదార్నాథ్. ఊపిరి కూడా ఆడలే అక్కడ చాలా టైమ్స్ బాగా ఎక్కువ సార్లు తీసుకొని మళ్ళీ వాకింగ్, ట్రెక్కింగ్ స్టార్ట్ చేసింది. కంటిన్యూ ట్రెక్కింగ్ సార్. దాహం ఏది కదా ఆ మంచు దాహం ఏదు, తినాలని తీదు, ఒక రకమైన నీరసం ఉంటుంది. మళ్ళీ తిన్నా కూడా ఆ దాహం ఏదు, అది తాగినా కూడా వాటర్ బాటిల్ అంత కూలింగ్గా ఉంటాయి నీళ్ళు. అక్కడ ఉండే వాళ్ళు ఏం సజెషన్ చేస్తుంటారు? ఒకవేళ మీరు ఫుడ్ కానీ తీసుకోకపోయినా వాటర్ తీసుకోకపోయినా ఫ్రూట్స్ ఎక్కువగా చాలా మంది అడిగాను నేను. వాళ్ళందరూ ఏం చెప్పారంటే మ్యాక్సిమం ఆ ఫుడ్ అవాయిడ్ చేసి ట్రెక్కింగ్ టైంలో మాత్రం అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఏజ్ పర్పస్ వస్తుంది. దారి పొడవునా ఫ్రూట్స్ ఉంటాయి, కార్న్ కానీ అయితే వాటర్ మెలన్ కానీ యాపిల్స్ ఇవన్నీ ఉంటాయి. సింపుల్ డైజెస్ట్ విత్ ఎనర్జీ. ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ వాటి గురించి మీరేం? లేదు నాకు ఇప్పటి వరకు అనకూడదు, కానీ చాలా వచ్చాయి నాకు ఆప్షన్ కూడా. బెట్టింగ్ ప్రమోషన్స్ కానీ సంథింగ్ షాప్ ఓపెనింగ్ వీడియోస్ రకరకాలు వచ్చాయి, కానీ నేను ఏమీ టచ్ చేయలేదు. అనుకున్నాను నాకు వద్దది, నేను జస్ట్ ఇదే అనుకున్నాను, ఈ జోన్లోనే ఉండాలనుకున్నాను. ఎటువంటివి నేను ఎంకరేజ్ చేయలేదు, చెయ్యను కూడా. చేయను కూడా. ఒకవేళ ఇంకో మంచి అవకాశం ఉంటే మంచిగా డబ్బులు ఇస్తాం, ఇస్తాం, అది ఎంతనా రానివ్వండి సార్, అది ఎంతనా రానివ్వండి, ఖచ్చితంగా చేయను. ఎటువంటి వీడియోస్ ప్రమోషన్స్ కానీ ఖచ్చితంగా చేయను. ఒకవేళ పెద్ద ఫ్యాషన్ షోకి వస్తుంది, అప్పుడు ఏం చేయాలనుకుంటా? చెప్పాను కదా సార్, అది ఎంత రానివ్వండి, ఎంతనా రాని, నేను అసలే టచ్ చేయను, ఆ జోన్కి పోను. జస్ట్ నా వీడియోస్ అప్లోడ్ చేస్తాను, అది నచ్చితే చూడొచ్చు అట్లాగా. ఇంకేంటి మీ నెక్స్ట్ స్టెప్? ఇంకెక్కడికి ప్లాన్ ఆలోచించుకో ఉన్నారు?
కొన్ని ప్లేసెస్ ఉన్నాయి సార్. ఈ పుత్తూరు దగ్గర ఒక 2-3 వాటర్ ఫాల్స్, రైల్వే కోడ్ తిరుపతి దగ్గర కొన్ని వాటర్ ఫాల్స్. అదేమన్నా నెక్స్ట్ వానలో ఇంకా 2-3 మంత్స్ స్టార్ట్ అవుతాయి కదా, స్టార్ట్ అయినప్పుడు ఇంక పోవాలని చెప్పి ఉన్నాయి. కొన్ని ప్లేస్లు ఉన్నాయి కానీ తిరుపతి వాటిల్లో ఫారెస్ట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ చెప్పినట్టు ఏదో కొంతమంది పరిచయం అయ్యారు. ఇప్పుడు రీసెంట్గా తిరుమలలో సంవత్సరానికి ఒక్కసారి ఓపెన్ చేస్తారు కొన్ని వాటర్ ఫాల్స్. అవును, అలాంటివి మొత్తం నేను తిరిగేసాను. ఏవే ఉన్నాయి సార్ అక్కడ తిరుమల? రామకృష్ణ తీర్థం, కుంగురు తీర్థం, కుమార తీర్థం, శాష తీర్థం, ఈ 4 సంవత్సరానికి ఓపెన్ చేస్తారు. ఏంది వాటి ప్రత్యేకతలు అసలు? అవి ఇప్పుడు కుమార తీర్థం అనుకోండి సార్, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి తపస్సు చేశాడని, తుంబూరు తీర్థంలో తుంగురుడు తపస్సు చేశాడని, రామకృష్ణులో అక్కడ రాముడు ఇద్దరు వెలుసుంటారు. అట్లా ఒక్కో తీర్థానికి ఒక్కో చరిత్ర ఉంది. ఇయర్లీ ఆ పలానా మాస పౌర్ణమి నాడు మాత్రమే ఆ తీర్థం ఓపెన్ చేస్తారు. మిగతా టైంలో ఎవరికి అలవలేదు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిచయం పెట్టుకొని ముందుకు పోతున్నారు అన్నారు. వేరే వాళ్ళు కూడా పరిచయం అయ్యారు. కొద్ది వానలు పడినేవాళ్ళైనా విత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిచయంతో మనం పోదాంలే అన్నారు. అది చూడాలి, అది ఎంతవరకు వాళ్ళు తీసుకుంటున్నారా లేకపోతే ఎంతవరకు గ్యారంటీ అని చెప్పి తెలియాలి. అంటే బాగా పూజలు కూడా జరుగుతాయి అక్కడ చాలా. అసలు ఈవెన్ ఒక్క రోజే ఓపెనింగ్ కాబట్టి ఆ ఒక్క చిన్న ఇరుకు లోయల్లోనే ఒకే రోజు దరిదాపు 1000 మంది వచ్చేస్తారు విత్ ఫుల్ క్రౌడ్. కానీ ఇయర్లీ వన్స్ కాబట్టి మనం ఆ ఒక్క రోజు నిజంగా అంత బాగా తిరుమల కొండల్ని అద్భుతంగా చూడవచ్చు. ఇప్పుడు మీరు తీసినట్టు మీ మొబైల్లో కూడా ఉన్నాయా? కొన్ని ఉన్నాయి సార్. కొన్ని ఒకసారి చూపిస్తారా వాటిని? తీర్థనివే ఏదైనా సరే మీరు వెళ్ళిన ఫారెస్ట్ లొకేషన్స్ కానీ ఇంకెక్కడికైనా వెళ్ళినటి లొకేషన్స్ కానీ. తప్పకుండా సార్. ఈ మధ్య అదే వన్ ఆఫ్ ద డ్రీమ్ అయితే ఒకటి అయింది. ఏంటది? స్కూబా డైవింగ్. ఏంటి స్కూబా డైవింగ్ సార్? అండర్ వాటర్ సముద్రంలో ఇంచుమించు ఒక 12 కిలోమీటర్ల సముద్రంలోకి తీసుకొని పోతారు అనమాట. ఆడ ఒక ఐలాండ్ ఉంటుంది. మనకంతా ఒక మాస్క్ సూట్ వేసి సుమారు 20 మినిట్స్ మనం అండర్ వాటర్లో ఉంటాం. దానికి స్విమ్మింగ్ వచ్చి ఉండాలి కదా? దానికి స్విమ్మింగ్ తప్పని లేదు, మనకు ఒక సపోర్టర్ ఉంటాడు. ఓకే. అది లోపల అండర్ వాటర్లో 20 మినిట్స్ ఉండడం, ఆ కింద ఆ సీస్ సముద్రంలో తీసారా? నిజంగానే అలాంటివన్నీ కూడా తీసాను సార్. వాళ్ళే మనకు తీస్తారనమాట. మనం ఆడుకున్న ప్యాకేజీలోనే విత్ సపోర్ట్, ఫొటోస్, వీడియోస్ చూడడం. అదైతే ఈ రీసెంట్గా అయితే మంచి ట్రిప్ అనిపించింది. ఒక మంచి థ్రిల్లింగ్, మంచి అనుభవం కూడా ఉంటుంది. అసలు మనం 20 మినిట్స్ సముద్రంలో ఉండడం అంటే ఒక ఆశ్చర్యం. అది అంతే కదా, అంతసేపు ఉండడం. అసలు దానిలో పోలేం. ఫస్ట్ 5 మినిట్స్ అసలు అంతసేపు ఎట్లా ఉంటామో అని చెప్పి ఒక రకమైన ప్రాబ్లం లాగా అనిపించింది. కానీ వన్స్ ఎప్పుడు మనం ఫ్రీగా బ్రీత్ చేస్తామో మనం అంతసేపు ఫ్రీగా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఓహో, అదే ఒకసారి చూపించండి మీ వీడియో. దాన్ని అలాంటివన్నీ వినేదానికి కూడా బాగుంటుంది, కానీ చూస్తే ఇంకా అవును సార్ అనుభవం ఇంకా ఎక్కువగా ఉంటుందేమో. అది 40 ఫీట్స్ డెప్త్లో. అది ఇది ఎంత దూరం నుంచి వెళ్ళినట్టు? ఇది ఎంత లోతున్నారు మీరు? అది లోతు అయితే అంచనా వేయలేము సార్ అది. కానీ మమ్మల్ని మాత్రము 40 ఫీట్స్ లోతు తీసుకుపోతారు అనమాట. ఇంకా డెప్త్ తీసుకొని పోతే మన ఇయర్ డ్రమ్స్ దెబ్బతినేస్తాయి. అంటే ఇదే ఏరియానా? అది డ్రోన్ సార్. అది డ్రోన్ వేసాను నేను. ఇట్లా అని అంటారు. ఆ ఏరియాలో కరెక్ట్గా పడవ కింద దించుతారనమాట. ఇంచుమించు 20 మినిట్స్ అట్లే నోటితోనే గాలి పీల్చుకోవాలి, నోటితోనే వదలాలన్నమాట. అది నిజంగా ఒక మంచి ఫీలింగ్. కానీ మంచి దమ్ము ఉండాలి. దమ్ము ఉంటే మటుకు చేయగలుగుతారా? అవును సార్. ఇవన్నీ అవే, ఇవంతా డ్రోన్ షాట్ సార్. ఎంతమంది వెళ్ళారండి అక్కడికి? ఒక 5 మెంబర్స్ పోయాను సార్. మంచి ఎంజాయ్మెంట్ అంటే మంచి ట్రిప్ సార్. అది ఇలాంటి ట్రిప్లు వెళ్ళినప్పుడు బాగా గుర్తొస్తాయి కదా. ఖచ్చితంగా. అవి చెప్పాలంటే ఇప్పుడు ఆ వీడియో ఓపెన్ చేసామంటే అసలు మళ్ళీ అంతా గుర్తు వచ్చేస్తాయి అనమాట. ట్రిప్ పోయింది, ఆ బ్యాచ్, ఆ సరదాలు, నవ్వులు, అడ్వెంచరస్ అన్నీ గుర్తొచ్చేస్తాయి. మళ్ళీ ఆలోచనలు ఏమన్నా ఉన్నారా మళ్ళీ ఇట్లా వెళ్ళాలని? వీలుంటే అండమాన్ పోవాలని వస్తారే, అండమాన్ స్కూబా డైవింగ్ చేయాలనుంది. ఓకే. అక్కడ ఇంకా చాలా బాగుంటాయంట వాటర్. ఇవంటే కొద్దిగా పొల్యూట్ అయిపోయింటాయి సార్. అదైతే కొద్దిగా దూరంగా ఉంటాయి కాబట్టి అట్లాగా. మరి సార్ మంచి బ్యాచ్ ఉన్నారు, సెటిల్డ్ ఫ్రెండ్స్ ఏ ఉన్నారు. మీకు ఇవన్నీ ఎడిటింగ్ చేసేదానికి పెట్టేదానికి ఎవరు చేస్తారు? ఎడిటింగ్ మొత్తం నేనే చేసుకుంటాను. మీరే చేసుకుంటారు? మా అన్నది ఓల్డ్ ల్యాప్టాప్ ఉంది. అదే నేను చెప్పాను కదా, మా అల్లుడు అతను సాఫ్ట్వేర్ సపోర్ట్ చేశాడు. అంటే నా దానికి ఎక్కువ ఎడిటింగ్, విఎఫ్ఎక్స్ అవసరం లేదు. అంతా నేచర్ వీడియోస్, నేచర్ సౌండే కాబట్టి జస్ట్ పెద్ద వర్క్ లేకుండా మ్యాక్సిమంగానే జరిగిపోతుంటుంది. చాలా మంచి అనుభవం. మీరు వచ్చి చెప్తుంటేనే మాకు కూడా వెళ్ళాలి అనిపిస్తుంది, కానీ మేము పోతామో పోలేమో అనే ఆలోచన. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
ఓకే, ఇది ఎక్కడ మీరు చెప్పింది వాటర్? గోకర్ణ సార్. గోకర్ణ మురుడేశ్వర్ అనేది మన సౌత్ ఇండియాలోనే బెస్ట్ స్కూబా డైవింగ్ ప్లేసెస్. చాలా బాగుంది. గోవా అంటే ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ, పొల్యూట్ అయిపోవడం వల్ల చాలా మంది ఇప్పుడు వీటిని ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. అక్కడైతే కొంచెం వాటర్ బ్లూయిష్గా క్లారిటీగా ఉంటాయి. ఓకే సార్, చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. ఇంకేమన్నా మీకు అనుభవంలో ఇంకేమన్నా అంటే సార్, ఇప్పుడు కొన్ని సపోజు ఏదైనా ఒక ప్లేస్ గురించి వీడియో చేస్తాం మనం, అది బాగా ఇప్పుడు సపోజ్ మన వెంకట దగ్గర ఒక ప్లేస్ చేశాను. ప్లేస్ ఎందుకులేండి, ఆ వీడియోని 15 లక్షల మంది చూశాడు. కానీ డివైడ్ కామెంట్ వచ్చింది నాకు దాని గురించి. ఏంటంటే, అన్న ఆ ప్లేస్ చాలా నీట్గా చాలా బాగుంది, నువ్వు వీడియో చేసి దాన్ని వైరల్ చేయడం వల్ల ఎక్కువ మంది రావడం వల్ల ఆ ప్లేస్ పొల్యూట్ అయిపోయింది, దానికి కారణం నువ్వే అన్నాడు. ఓ, అంటే బాగుండేదని అసలు నేను ఊహించలేను కామెంట్. చెప్పాలంటే ఒక రకంగా నిజమే అవ్వచ్చేమో. కరెక్ట్. అంటే మనం ఏం ఉద్దేశిస్తున్నాము, ఎంతకాలము ఈ టౌన్లో ఉంటారు హ్యాపీగా ప్రశాంతంగా ఫ్యామిలీ పోయే ప్లేస్ అనమాట. ఫ్యామిలీస్ హ్యాపీగా సరదాగా ప్రకృతిలో గడిపి మంచి నీళ్ళు తాగి మంచి గాలి పీలుస్తూ ఉంటాం అనుకున్నాం. కానీ ఎవరైనా సరే నేచర్లో పోయినప్పుడు జస్ట్ సీ అండ్ ఎంజాయ్, అంతేగాని అక్కడ పోయి ప్లాస్టిక్ బాటిళ్ళు, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ పట్టి తీసుకొని పోయి ఆడకు దాన్ని ఒక గబ్బు చేసి, ఇప్పుడు మన కోనలు కూడా చెప్పాలంటే దారి పొడవునా మందు బాటిల్స్, గ్లాస్, ప్లేట్లు కామనే ఉంటాయి. అయ్యే కామన్గానే ఉంటాయి. అది నెక్స్ట్ ఏదో ప్లాన్ చేస్తాం అనుకున్నాం. నాది ఒక ఛానల్ ఒక 50K వస్తే ఒక బ్యాచ్ అంతా ఉన్నాము. ఏదైనా ఇయర్లీ వన్స్ ఒక కోన క్లీన్ చేద్దాము మ్యాక్సిమం. అంటే ఒక 5 మంది పోయేది విత్ పెద్ద ఏదైనా గోతంపలు పోయి ఏదైనా మన చేతనే ఎంత క్లీన్ చేద్దాము అని ఒక ప్లాన్లో కూడా ఆలోచనలో ఉన్నాం. కానీ మంచి ఇప్పుడు చెప్పిన ప్లేస్ ఎన్ని కిలోమీటర్లు వెంకటగిరి నుంచి అక్కడికి? ఎస్ సార్. ఇప్పుడు మీరు ఏదో ఒక ప్లేస్ చెప్పారు అంటే పాలెంకోటలోనా? ఓహో. మన కోన వాటరు చాలా మంది కోన దాకా పోలేరు అనమాట. ఇప్పుడు ఆ కోన వాటర్ పాలెంకోట రోడ్డు దగ్గర పారుతుంది అనమాట. అది మంచి వానలు వస్తే పాలెంకోట రోడ్డు తెగిపోయిందంట, చూసారా? అవును. ఆ ప్లేస్ అనమాట. మంచి నీళ్ళు ఎటు ఉంటాయంటే బ్లూయిష్గా ఉంటాయి. అసలు మనం ఊహించలేం మన వెంకటగిరి దగ్గర అటువంటి ప్లేస్ ఉందని చెప్పి. మనం ఏమనుకుంటాము, సో ఈ ప్లేస్ నలుగురు చెప్తే ఏదో సరదాగా పిల్లలతో పోయి అట్లాగా నీళ్ళలో కాసేపు ఆడుకొని వస్తారని ఉద్దేశం మనం చెప్పింది. మీరు చెప్పినట్టు ఇంకా గ్లాసులు, ప్లాస్టిక్ బాటిల్ కామన్ అయిపోతున్నాయి. సరే అయిపోయింది, వచ్చిన కాడికన్నా దాని ప్లేస్ రిమూవ్ చేసుకుని వచ్చేసి ఆడన్నా దూరంగా పారేసినా పర్వాలేదు. మీరు చెప్పినట్టు మళ్ళీ ఆ నీళ్ళల్లో సంథింగ్ మీరు చెప్పినట్టు సీసాలు పడాయనుకోండి, అది చాలా ఇష్యూలు అవుతాయి. మంచి కలుషితం లేకుండా వచ్చే నీరు, స్వచ్ఛమైన నీటిని కలుషితం ప్లేస్ ని కనీసం కొద్దిగా అదే చెప్పేది. ఏదన్నా సరే పో, ఎంజాయ్ చేయి, అంత అయిపోయింది. మన వల్ల ఆ ప్లేస్ చెడిపోకుండా ఆ ప్రదేశాన్ని ఏమేమి ఎత్తుకున్నావో నీట్గా క్యారీ చేసుకుని వచ్చేసి ప్లేస్ క్లీన్ చేస్తారు. అంతమంది మనం ఏం చేయలేదు, మనమేం మొక్కలు నాటి నీళ్ళు ఏం పోయలేదు. ఉండే అసలు ప్రకృతి గొప్పతనం ఏంటంటే అదే మొలకెత్తది, అదే చిగురిస్తుంది, అదే చేస్తుంది. మనం దాన్ని ఏం చేయకుండా ఉంటే చాలు, డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు, అదే డెవలప్ అవుతుంది. అదే దాని గొప్పతనం. మనం పెంచకపోగా ఉండేదాన్నే పాడు చేస్తున్నారు. అట్లా అయిపోయిన పరిస్థితి. ఒక చిన్న క్వశ్చన్ సార్, ఇప్పుడు మీకు దేవుడు గారు ప్రత్యక్షం అయిపోయి మీకు ఏం కావాలా, ఏం కోరిక కావాలా అని నన్ను అడిగితే మీరు ఏమని కోరుకుంటారు? దేవుడు ప్రత్యక్షమైనా ఇలాంటి నేచర్ మీదే కోరుకుంటారా, లేకుంటే ఇంకేదన్నా? ఏం లేదు సార్, దండం పెట్టుకుంటారు అంతే. అంతేనా? అంతే, ఇంకేం ఉండదు. తృప్తిగా దండం పెట్టుకుంటే దేవుడు నాకు కనిపించాడు రా స్వామి చేయాలని. ఎంతో మంది తపస్సు చేస్తే దర్శనం కోసం చేస్తారా? దర్శనం కోసమే మామూలుగా తపస్సు చేస్తారా? ఏదైనా కోరికలు ఉండొచ్చు. ఇలాంటి మీరు గృహల్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా సాధువులు కానీ ఋషులు కానీ ఎవరైనా కనిపించారా మీకు? కనిపిస్తారు సార్, కనిపిస్తారు. తపస్సు చేసే వాళ్ళు కనిపించలేదు. కేదార్నాథ్ కనిపించారు. కానీ మన దగ్గర ఆలయ పూజారులు ఉంటారు కోనల్లో, కొంతమంది ఆలయ పూజారులు ఉంటారు. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం, అసలు ఈ గుహ ఏర్పడింది, దీని స్టోరీ ఏంది పెద్ద అయినా అంటే వాళ్ళు తెచ్చిన స్టోరీ చెప్పడం, దాన్ని కూడా వీడియోలో ఇంక్లూడ్ చేస్తారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారని తెలుసు? అంటే కార్తీక మాసం ఉంటారు సార్, పర్మనెంట్గా ఎక్కడ మ్యాక్సిమం ఉండాలి. ఏదైనా కార్తీక మాసంలో పోయేసి ఆ పూజలు చేసుకునడము, అంటే రోజు దీపారాధన చేయడము. వన్స్ కార్తీక మాసం అయిపోవడం తిరిగి రీబ్యాక్ అవుతున్నారు. అంతే. నా తెలిసి అయితే అడవిలో ఎవరు ఉండడం లేదు ఫుల్ టైం. అవునులేండి, మనకు తెలుసు. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. ఇంకా బాగా తెలుసుకోవాలంటే ఈ చూసిన తర్వాత 10 మందికి కానీ తెలిసిందంటే మటుకు ఇంకా మీకు ఇంకా ఫోన్లు ఎక్కువ అయిపోతాయేమో. ఏ విధంగా సార్? ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని ఆల్రెడీ చాలామంది ఈవెన్ టీచర్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఫ్యామిలీతో పోవాలి నాగేంద్ర, ఏదైనా ఒక మంచి ప్లేస్ చెప్పు,
యోయమ్మ గైడెన్స్. పెద్ద పెద్ద ఆఫీసులు కూడా ఫోన్ చేస్తారు నాకు. ఓకే. అంటే సరదాగా ఉంటుంది వాళ్ళకి. ఒక సండే యాడికో సినిమాలకు వెళ్ళిపోవడం దానికి అంటే హ్యాపీగా బాడీకి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. మంచి వాటర్ తాగి మంచి ప్లీసెంట్గా ఉంటుంది వెదరు అని రెఫర్ చేస్తుంది. నేను కూడా కొన్ని చెప్పున్నాను. అదే కారు దగ్గర దాకా పోవాలా, పొద్దున్న నడుచుకొని పోవాలా, ట్రెక్కింగ్ చేసే ఓపిక ఉందా అడిగి దాన్ని బట్టి రెఫర్ చేస్తారు. వాళ్ళకి ముందుగా ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ పోవాలనేది మీరే ముందుగా చెప్పేస్తారు. వాళ్ళు అడుగుతారు, వాళ్ళు జాగ్రత్తగా వెళ్తారు. నడిచే ఓపిక లేదు నాకేంద్ర, ఏదైనా ఒక మంచి వాటర్ ఫాల్ చెప్పు, అక్కడికొసేపు నీళ్ళలో కూర్చొని వస్తాం మేము అంటా ఉంటారు. అంతేలేండి, ఇప్పుడుండే మోకాళ్ళ నొప్పులు చాలా మంది. అదే సార్ చెప్పాలంటే మనం అదే మీరు చెప్పినట్టు దేవుడికి వచ్చినది ఏమంటామంటే మోకాళ్ళ నొప్పులు రాని ఇవ్వగానే చెప్పాలి. ఇంకా ఇది కోరుకోవాలి ముందు అసలు. ఎందుకంటే నాకు ఒక 2 years బ్యాక్ మోకాళ్ళ ఆపరేషన్ జరిగింది నాకు. ఇప్పుడు కూడా మోకాల్లో 2 స్క్రూలు ఉన్నాయి నాకు. 2 స్క్రూలు ఉన్నాయి. అయినా కూడా నడిచి వెళ్తున్నాను. అయినా కూడా పోతున్నాను వస్తున్నాను. వాటికి మళ్ళీ ఇబ్బంది అనిపించదు. ఇబ్బంది లేదు. ఒక స్క్రూ మోల్డ్ కరిగిపోతుంది, ఒక స్క్రూ మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుందంట. అంటే బోన్ బ్రేక్ అయింది కాదు, ఒక లెగ్మెంట్ కట్టింది అనమాట. షటిల్ బాగా ఆడతాను నేను. షటిల్ మంచి ప్లేయర్ సార్ నేను. వెంకటగిరి టాప్ ప్లేయర్ని. కాళహస్తి కూడా పోయి గెలిచినాను. నేను యాక్షన్ అని ఇద్దరు పార్ట్నర్స్. అట్లా ఆడేటప్పుడు బై మిస్టేక్ ట్విస్ట్ అయ్యి మన మోకాల్లో ఒక 4 లెగ్మెంట్లు ఉంటాయి. చెప్ప వెనకాల ఉండే పెద్ద ఒక లెగ్మెంట్ దిగింది. అది కూడా 1.5 lakh అపోలో ఆపరేషన్ చేయించుకొని ఒక 6 months బెడ్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మెల్లగా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి ప్రయోగాలు ఎక్కువగా చేస్తుంటారు. చేశాను. అదే మీరు చెప్పినట్టు ఆ ఇంట్రెస్ట్ అనేది నడిపిస్తుంది. అదే చూడాలన్నా ఒక కొత్త ప్లేస్ చూడాలన్న తాపత్రయము నడిపించేస్తుంది. అవును. అది లేకపోతే ఇవాళకి నేను కూడా మన వల్ల కాదులే అని చెప్పి ఆగిపోయిండొచ్చు. ఆ ఫీలింగ్స్ బాగుంటాయి, చాలా అనుభూతిగా. ఇంత చేశానని అంత కష్టపడి కోనలు పోయి ఆ వాటర్ ఫాల్స్ కాడ కూర్చొని ఆడ స్విమ్మింగ్ చేసిన ఆ వ్యూ కానీ చూసినామంటే అసలు అద్భుతం. అది ఇప్పుడు ఇక్కడ వెంకటగిరిలో ఉండే పెద్దవాళ్ళ మీద ఏమైనా రీసెర్చ్ చేశారా మీరు? సార్ రీసెర్చ్ చేయలేదు. మన వెంకటగిరిలో శంకర్ రవి గారు ఉన్నారు. ఆ సార్ ద్వారా నేను వెంకటగిరిలో ఏ టెంపుల్ చేసినా ఏదైనా దుర్గం గురించి కానీ సార్ నాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాకు ఓకే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. టెంపుల్ గురించి నెట్లో కూడా చూశాను కానీ సపరేట్గా అయితే వీడియో చేయలేదు. కానీ మా వెంకటగిరి దేవాలయంలో అసలు అద్భుతమైన 3D శిల్పాలు ఉన్నాయి. మామూలుగా 3D అంటే ఒకే శిల్పంలో 2-3 ఆకారాలు ఉంటాయి. అది మనం తీక్షణంగా ఒక యాంగిల్లో చూస్తేనే కనిపిస్తుంది. అలాంటి అద్భుతమైన శిల్పాలు మన వెంకటగిరి కాశీ విశ్వనాథ దేవాలయంలో ఉన్నాయి. అది కూడా కొద్దిగా బాగా తెలియజేస్తే చాలా బాగుంటుంది. అటువంటి అద్భుతమైన కూడా అది మనం ఏడో కాళహస్తిలో వాటికంటే అంటే వాటితో మోసం కాదు, అట్లాంటివి కూడా శిల్పాలు ఉన్నాయి. ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారు సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించారు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే.